బ్రేకింగ్ న్యూస్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడూ చర్చ జరగలేదన్నారు ఎంపీ లక్ష్మణ. విలీనం అంశం ఎవరి ముందు చర్చించారో కవిత తన తండ్రి కేసీఆర్ ని అడగాలన్నారు. కవిత వ్యవహారం ఫ్యామిలీ డ్రామా అంటూ విమర్శించారు. ఇంటి పోరును బీజేపీపై రుద్దొద్దన్నారు. బీసీ బిల్లు గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు లక్ష్మణ్. బీసీలు సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట్లాడమంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లే ఉందని చెప్పి తెలిపారు ఆయన. కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రతిపాదన ఎప్పుడని చెప్పిండా చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల, అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండ్రో అది చెప్పమని. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టాం, అది రాహుల్ గాంధీ చొరవ అని చెప్పి మాట్లాడు. నేను సూటిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే ముగ్గురు ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు. అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించని మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి మరి కోణంలో మరి తీసుకురావడం అనేది పరిపాటిగా మారి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక హిస్టారికల్ డెసిషన్.